హాయ్ అండి మీ అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం పూట 4:15 మధ్యలో అవుతా ఉంది. నా కొడుకు ఇంకా 5:30 కల్లా స్కూల్ నుంచి వస్తాడు. ఇంకా అందుకని చెప్పేసి నా కొడుకు వచ్చేలేకే సాస్బాబు కోసం బాలామృతం గోధుమ పిండి వేసి ఇంకా బోర్లు అయితే చేయబోతున్నాను. చిన్న చిన్న బిస్కెట్లు లాంటివి అయితే ఇంకా విధంగా బాలామృతం పిండి గోధుమ పిండి ఈ యాలక్కాయలు కొంచెం నలగొట్టేసాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ మొత్తం అయితే వేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా విధంగా కలిపేసుకొని చపాతీ లెక్కన చేసేసుకొని చపాతీలాగైనా కాల్చుకోవచ్చు. చపాతీలా కాల్చిన తర్వాత ఇంకేదో ఒకటి తీసుకొని రౌండ్ షేప్గా చేసి ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఇంకా అవే బాలామృతంతో ఇంకా బోర్లు అయితే అవుతాయండి. నేనైతే ఈ విధంగా చేస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు. నాకైతే ఈ విధంగా చేస్తే ఏంటంటే అప్పుడు నేను ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఈ విధంగా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. ఇప్పుడు ప్రిన్సీ అనో సాస్బాబు అయితే అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడైతే ఈ విధంగా చేసేసుకుంటూ ఉన్నాను. సాయంత్రం పూట పిండి మొత్తం అయితే బాగా కలిపేసుకోవాలి. చపాతీ లెక్కన కాల్చుకున్నా కానీ బాగా మెత్తంగా కొంచెం తీపి తగులుతూ చాలా టేస్టీగా ఉంది. మొత్తానికైతే పిండి అయితే కలిపేసుకున్నాను కదా, చాలా మెత్తగా కలిపేసుకున్నాను. ఇంకా మనకి తీపి ఇంక పంచదార ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే దీనితోడు ఇంక బాలామృతంలో ఉండే పంచదార కంటే ఒక కప్పు అయినా వేసుకోవచ్చు. నాకైతే పిల్లలు కదా తినేది, ఇంక అందుకని చెప్పేసి ఇంకా అందులో ఉన్న చక్కెర సరిపోద్దని చెప్పేసి ఇంకా అసలు ఏం వేయలేదు. మనకైతే ముద్ద అయితే అయింది. ఇంకా మరీ జోరుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం అయితే కలిపేసుకున్నాను. పిండి అయితే చాలా పర్ఫెక్ట్ లెవెల్లో కలిపేసుకున్నాను. ఇంకా ఆ విధంగా చేసేసుకున్న తర్వాత ఇంకా నా కొడుకు వచ్చేలకే త్వరగా చేయాలని చెప్పేసి కదుగోండి చపాతీ లెక్కన చేసుకున్నాను. అసలు గోధుమ పిండితో కలిపేసినట్టే ఉంది చపాతీ అయితే. ఇంకా విధంగా ఒక చిన్న గిన్నె అయితే రౌండ్ షేప్గా కట్ చేసుకుంటూ ఉన్నాను. చాలా బాగా చక్కగా అయితే వస్తూ ఉన్నాయి. మొత్తానికైతే ఇంకా ఆ విధంగా చిన్న చిన్న బిస్కెట్ సైజ్ అంత రౌండ్గా తీసేసుకొని ఇంకా ఆయిల్ అయితే ఫ్రై చేసుకొని ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకోవటే మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే నాకు పిల్లలు ఇష్టంగా తింటారని ఇంకా రౌండ్ షేప్గా అయితే కట్ చేస్తూ ఉన్నాను. ఇంకా సగమేమో ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేయాలి, సగమేమో ఇంకా పిల్లలు ఇంకా చపాతీ లెక్కన తింటారని ఇంకా మనకి అంగన్వాడీలో వచ్చే బాలామృతం పిండితో వేస్ట్గా పోనీయకుండా నేనైతే ఇంక ఈ విధంగా అయితే చేస్తాను అన్నానండి. ఇంకా ఏ విధంగా చేయాలి ఏందని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది వరకు అయితే బాలామృతం పిండితో నేను కేకు అవి చేసేదాన్ని. ఇంక ఇప్పుడు ఆ కేకు అవి వేయాలన్నా కానీ ఎగ్స్ అన్నీ వేసుకోవాలి. అందుకని చెప్పేసి గోధుమ పిండి ఇంక బాలామృతం ఉంటే చాలు ఇంక ఇంట్లోనే ఇంకా చిన్నపిల్లల కోసం ఈ విధంగా స్నాక్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ సారి అయితే బాలామృతం పిండితో ఇంకా సున్నుండలు అవన్నీ చేస్తూ ఉంటాను. చూద్దాం మరి. ఆయిల్ కూడా మనకు బాగా వేడైంది కదా, ఒక్కొక్కటి వేసుకుంటే విడివిడిగా ఉండేటట్టుగా ఒక్కొక్కటి వేసుకుంటే మనకి అనేది బాగా పొంగుతాయి అన్నమాట. పూరీలు కూడా అంతగా నాకు ఎప్పుడు పొంగలేదు. ఈ పొంగుతుంటే అసలుకి చాలా ఉత్సాహం అనిపించేసింది నాకైతే. నేను ఇంట్లో ఎన్నిసార్లు పూరి ట్రై చేసినా కానీ అసలుకి అట్లా పొంగేయే కాదు. చిన్న చిన్న పూరి లెక్కనైతే భలే పొంగుతూ ఉన్నాయి. మొత్తానికైతే ఇంక అన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటూ ఉంటాను. చూద్దాం మరి టేస్ట్ కూడా ఎలాగుంది ఏందని చెప్పేసి చెప్తాను. మా సుహాస్ బాబు కూడా చాలా ఇష్టంగా తింటా ఉన్నాడు. ఇంక ఇవైతే మనకి ఆ విధంగా లైట్గా వేగినప్పుడు తీసేసుకోవాలి. ఇంకా తర్వాత మనకి రంగు మారిద్ది అనమాట. అదిగోండి దూరగా ఇంకా ఆ విధంగా కాలితే చాలు. ఇంకా ఆయిల్ కూడా అసలు ఎక్కువగా పీల్చట్లేదు. షాడో ఉప్పేద్దాం అనుకున్నాను కానీ షాడో ఉప్పు లేకపోయినా కానీ బాగా పొంగుతూ ఉన్నాయి. మనకైతే మొత్తానికైతే ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను, చూద్దాం.
సుహాస్ని స్కూల్కి వెళ్తున్నారు కదా, బాగా పొంగిని చిన్న చిన్న పూరి లెక్కన బాగుంది, క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంది. ఇప్పటికి ప్రిన్స్ సుహాస్ బాబు ఎట్ట తిన్నారు. బాలామృతంలో షుగర్ ఉంది కదా, పంచదార అదే సరిపోయినాయి. తింటా చిన్నయ్యకి టేస్ట్ బాగుందా. ఇప్పుడు దా తిన్నాడులే. సాస్ బాబు వచ్చిన తర్వాత సాస్ బాబుకి కూడా పెడతాను. కాలుతున్నాయి ఇప్పుడే వేడి వేడిగా ఉన్నాయి. ఇప్పుడు చేసినప్పుడేమో ఈ రంగులో ఉన్నాయి, చల్లారేకుందేమో ఇంకా అలాగే ఇంకా బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి మాడినట్టుగా. టేస్ట్ మాత్రం బాగానే ఉంది. సరేనండి, పిల్లల కోసం అయితే ఈ విధంగా చేశాను కష్టపడి. బయట ఫుడ్ ఎందుకులే పెట్టడం అని చెప్పేసి రోజు సాస్ బాబు లంచ్ బాక్స్లోకి తీసుకెళ్తూ ఉంటాడు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. బాయ్ చెప్పండి. మొత్తం చేసినట్టుగా ఇంకా హార్డ్ డిస్క్లు వేసేద్దాం. ఇవి ఒక వారం అయినా కానీ స్టోర్ ఉంటే మనకి పాడైపోకుండా. పిల్లలకి ఉదయం సాయంత్రం లంచ్ బాక్స్లోకి పెడతా ఉంటే పెద్దాయనికి తింటూ ఉంటాడు. చాలా బాగా వచ్చినాయి అసలుకి, మొత్తం బాగా పొంగి క్రిస్పీగా. సాస్ బాబు వచ్చిన తర్వాత టేస్ట్ ఎలాగుందో చెప్తాడు.